ఎవరి పాలైంది తెలంగాణ అంటే ఈరోజు దోపిడీదారుల పాలైంది. తెలంగాణ నడిపిస్తున్నది ఒక పార్టీ కదా, ఒక సిండికేట్. మరి ఏమైంది తెలంగాణ? అన్ని అప్పులు తెచ్చి ఏమైంది తెలంగాణ అంటే? తెలంగాణ అంటే పాత బిల్లును గురగొట్టి కొత్త బిల్లును గట్టుడేనా? పాత అమరవీరుల స్తూపం ఉన్నాక కొత్త ఒక చిహ్నం గట్టుడేనా? ఇదేనా తెలంగాణ? దీనికోసం ఏమైనా తెచ్చుకున్నది? దేనికోసం చచ్చిపోయినారు తెలంగాణ అమరవీరులు? దేనికోసం వాళ్ళు ప్రాణాలు అర్పి దీనికోసమేనా? ఇది రాకముందు నాకు జాబ్ క్యాలెండర్ ఉండే. కిరణ్ కుమార్ రెడ్డి కూడా జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేసిపోయిండు. జాబ్ క్యాలెండర్ ఖాళీలన్నీ నింపిపోయిండు. 1100 పోస్టులు. నాకు ఏం తక్కువైనాయి? రిటైర్మెంట్ కాగానే 2-3 రోజులలోనే వన్ మంత్ లోపల పైసలు మొత్తం వచ్చేసేది. ఏం తక్కువైంది నాకు? యూనివర్సిటీ ఫండ్స్ దానికి బరాబర్ వచ్చేది. తెలంగాణ మన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ అని కార్డు పంపగానే ఆఫీసర్ లోపల పిలిచేది. నాకేం తక్కువైంది? సమాజంలో ఎక్కడికి పోయినా కానీ నాకు ఒక గుర్తింపు ఉండే. నాకేం తక్కువైంది? మా రాష్ట్రంలో వచ్చినాక ఇవాళ ఎక్కడున్నా? ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి ఎట్లున్నది? ఇవాళ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ 25,000 మంది రిటైర్డ్ అయినారు. 4,000 మంది కమిషన్, 4,000 మంది 1,000 మంది కోర్టు కేసులతో తెచ్చుకుంటారు. 3,000 మందికి కమిషన్లు ఇచ్చుకొని తెచ్చుకుంటారు. ఇంకా 21,000 మందికి 2024-2025 బ్యాచ్ కు 21,000 మందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయ్యలేదు. అందులో 87 మంది చచ్చిపోయినారు. ఇవాళకి ఒక ఆయన 88 మంది వస్తుంటే దానిలో చనిపోయినారు నాకు మెసేజ్ వచ్చింది. 88 మంది చచ్చిపోయినారు. అప్పుడు నాకేం తక్కువైంది? ఇప్పుడు నాకేం లాభమైంది? ఇలా వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళు ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. వాళ్ళ పైసలు వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు వాళ్ళకి ఇయ్యలేని పరిస్థితుల ప్రభుత్వం ఎందుకు వచ్చింది? మీరు అన్న ప్రశ్నకు ఎవరి పాలైంది తెలంగాణ అంటే ఈరోజు దోపిడీదారుల పాలైంది. తెలంగాణ నడిపిస్తున్నది ఒక పార్టీ కదా, ఒక సిండికేట్.